ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఈరోజు మన యొక్క అంశంగా జాన్ లివింగ్స్టన్ నేవియస్ గారి జీవితాన్ని గురించి మనం ధ్యానించుకుందామండి. జాన్ లివింగ్స్టన్ నేవియస్ ఈయన మార్చ్ 4వ తారీఖు 1829 సంవత్సరంలో మార్చ్ 4, 1829లో ఓవిడ్ అనేటువంటి ప్రాంతంలో న్యూయార్క్లో అమెరికా దేశంలో జన్మించారండి. ఈయన తండ్రి గారి పేరు బెంజమిన్ నేవియస్, తల్లి గారి పేరు మేరీ డర్టన్. ఈయన ఎర్లీ 19th సెంచరీలో జన్మించినటువంటి అమెరికన్ ప్రొటెస్టెంట్ మిషనరీ అండి. ఆల్రెడీ మనం మిషనరీస్కి మనం ధ్యానించుకుంటున్నాం. ఈ మిషనరీస్ రెండు విధాలుగా ఉన్నారండి. ఒకరు క్యాథోలిక్ మిషనరీస్, రెండవ కేటగిరీ వారు ప్రొటెస్టెంట్ మిషనరీస్. ఎవరైతే ఈ యొక్క రోమన్ క్యాథోలిక్స్తో వారు ఫైట్ చేశారో, వారు చేస్తున్నటువంటి ఆ యొక్క సేవా విధానాన్ని వారు తప్పుపట్టారో వారు ప్రొటెస్టెంట్స్గా, ఆ యొక్క ప్రొటెస్టెంట్ మిషనరీస్గా వారు మారారు. సో జాన్ లివింగ్స్టన్ నేవియస్ గారు హీఈస్ అన్ అమెరికన్ ప్రొటెస్టెంట్ మిషనరీ. ఈయన చిన్నప్పటి నుంచి కూడా చాలా తెలివైన వ్యక్తి, బాగా చదువుకున్నటువంటి వ్యక్తి అండి. ఈయన చాలా హై ఎడ్యుకేషన్ కూడా చదివారు. అప్పట్లో చాలా పెద్ద పెద్ద యూనివర్సిటీలు చదువుకున్నారండి. న్యూయార్క్లో యూనియన్ కాలేజ్లో ఈయన గ్రాడ్యుయేషన్ని కంప్లీట్ చేశారు 1850లో. 1850లో ఈయన యొక్క గ్రాడ్యుయేషన్ని యూనియన్ కాలేజ్లో ఆయన పూర్తి చేశారండి. ఆ తర్వాత ప్రొటెస్టెంట్ థియాలజికల్ సెమినరీ, చాలా పెద్ద కాలేజ్ అండి. ఆ యొక్క ప్రొటెస్టెంట్ థియాలజికల్ సెమినరీ అనేటువంటి ఆ కాలేజ్లో 1853లో ఆ యొక్క థియాలజికల్ ఎడ్యుకేషన్ని, ఆ యొక్క వేదాంత విద్యని ఆయన చదువుకుని ఆయన పూర్తి చేశారండి. మనం జాగ్రత్తగా గమనిస్తే ఈయన పుట్టింది 1829లో. ఈయన తన యొక్క గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుంది 1850, అంటే 21 సంవత్సరాలకి ఆయన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నారు. ఆ తర్వాత 24 ఇయర్స్కి వేదాంత విద్య అంతటినీ కూడా ఆయన పూర్తి చేసుకున్నాడు. అదే సంవత్సరం అంటే 1853లో హెలెన్ కోన్ అనేటువంటి స్త్రీని ఆయన వివాహం చేసుకున్నాడండి. జూన్ 15వ తారీఖు 1853లో అదే సంవత్సరంలో ఆయన హెలెన్ కోన్ అనేటువంటి స్త్రీని ఆయన వివాహం చేసుకున్నాడు. ఈమె కూడా దేవుని పట్ల ఎంతో విశ్వాసం కలిగినటువంటి స్త్రీ, దేవుని కొరకు సేవ చేయాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి స్త్రీ అండి. ఎప్పుడైతే వీరి యొక్క వివాహం జరిగిందో వెంటనే వీరి యొక్క ఆలోచన ఏంటంటే వేరే దేశానికి ఒక మిషనరీగా వెళ్ళి క్రీస్తు శిలువను మోస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు దేవుని సువార్తను ప్రకటించాలి అనేటువంటి ఆశతో వారు మ్యారేజ్ అయిన వెంటనే చైనా దేశానికి మిషనరీస్గా వెళ్ళాలని వారు నిర్ణయం తీసుకున్నారండి. మనం ఆల్రెడీ చైనా వెళ్ళి దేవుని యొక్క సేవ చేసినటువంటి దేవసేవకుల గురించి మనం ధ్యానించుకున్నాం. వారు హడ్సన్ టైలర్ గారు, ఇంకా గ్లాడిస్ మే ఆల్వర్డ్, ఆమె అద్భుతమైనటువంటి పరిచర్య చేశారు. ఇంకా సిటీ స్టడ్, చార్ల్స్ థామస్ స్టడ్, ఆయన కూడా చైనా దేశంలో కొన్ని సంవత్సరాల పాటు గొప్ప పరిచర్యను ఆయన చేశారండి. ఈరోజు మనం ధ్యానించుకుంటున్నటువంటి జాన్ లివింగ్స్టన్ నేవియస్ గారు, ఈయన యొక్క కాలము హడ్సన్ టైలర్ గారి యొక్క కాలము ఒకటేనండి. అంటే సేమ్ ఇయర్స్లోనే వీరు దేవుని యొక్క పరిచర్యను వారు చేశారు. ఈయన చైనాకి ప్రయాణమై సుమారు 6 నెలల పాటు ఓడ మీద ఆయన జర్నీ చేసి ఆయన భార్య వారిద్దరూ కూడా ఆ తర్వాత 1854లో ఆయన చైనా దేశానికి రావడం జరిగిందండి. ఈయనకంటే ముందే అంటే 1853లోనే హడ్సన్ టైలర్ గారు అప్పటికే చైనా దేశం వచ్చి అక్కడ ఆయన దేవుని పరిచర్యను ఆయన చేస్తున్నారండి. ఈ విధంగా జాన్ లివింగ్స్టన్ గారు తన యొక్క భార్యతో చైనా దేశానికి 1854లో ఆయన వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే చైనా భాషను నేర్చుకోవడం. మిస్టర్ 2 అనేటువంటి వ్యక్తి వీళ్ళకి చైనా భాషను నేర్పించారండి. చాలా ఫాస్ట్గా వీరు ఇద్దరూ కూడా చైనా భాషను నేర్చుకుని అక్కడ దేవుని యొక్క సువార్తను వారు ప్రకటించడం ప్రారంభించారండి. ఆ యొక్క ఎవాంజలిజంని వారు స్టార్ట్ చేశారు. ఈ విధంగా ఒక చోటు నుండి మరొక చోటుకి, ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి వారు వెళ్తూ వారు దేవుని సువార్తను ప్రకటిస్తున్నప్పుడు వారికి అనిపించింది ఏంటంటే ఇక్కడ కేవలము దేవుని సువార్తను మాత్రం ప్రకటిస్తే సరిపోదు, ఇక్కడ మనం లవ్ మినిస్ట్రీ చేయాలి అని వారికి అనిపించిందండి.
ఎందుకు అనంటే ఈ యొక్క చైనా దేశం ఏదైతే ఉందో ఆ యొక్క ఎర్లీ 19th సెంచురీ, మిడ్ 19th సెంచురీ, ఎర్లీ 20th సెంచురీలో ఉన్నట్టుగా డెవలప్డ్ కంట్రీ కాదండి. చాలా పేదరికంతో, చాలా దారిద్ర్యంతో, ఆకలి చావులు, ఆ యొక్క కరువులతో విపరీతంగా, ఆ యొక్క ఫ్లడ్స్తో విపరీతంగా బాధపడేటువంటి దేశం. ఆ యొక్క జనాలు ఎక్కువ, ఆ యొక్క పాపులేషన్ ఎక్కువ, కానీ ఏ మాత్రం కూడా డెవలప్మెంట్ లేనటువంటి దేశంగా ఆ రోజుల్లో చైనా దేశం ఉండేదండి. వీరు ఎప్పుడైతే ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి వెళ్తున్నారో అక్కడ నివసిస్తున్నటువంటి ఆ యొక్క ప్రజల పరిస్థితి వీరు చూసినప్పుడు వీరికి కేవలం వాక్యం అందిస్తే సరిపోదు, వీరికి లవ్ మినిస్ట్రీ చేయాలి అని వారికి అనిపించింది. లవ్ మినిస్ట్రీ అంటే క్రియారూపంలో దేవుని యొక్క ప్రేమను వారికి చూపించడం, పలు విధాలుగా వారికి సేవ చేయడం అండి. మరి వీరు కూడా ఆ యొక్క లవ్ మినిస్ట్రీని వారు ప్రారంభించారు. ఏ విధంగా అంటే ముందుగా అక్కడ ఉన్నటువంటి పిల్లలకి స్కూల్ స్టార్ట్ చేశారండి. ఆ స్కూల్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఆహారం విషయంలో అక్కడ చాలా ఇబ్బందులు ఉన్నటువంటి సమయంలో ఆ యొక్క ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ని, ఆ యొక్క ఫుడ్ అండ్ లాడ్జింగ్ని వీరు ప్రారంభించారు. ముఖ్యంగా ఆడబిడ్డలకు, ఆ యొక్క గర్ల్ చైల్డ్కి వీరు హాస్టల్ ఫెసిలిటీతో కూడినటువంటి బోర్డింగ్ స్కూల్స్ వీరు ప్రారంభించారండి. ముఖ్యంగా ఆడపిల్లలకి మంచి విద్య వారికి అందించాలి, వారిని జాగ్రత్తగా కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో హాస్టల్ ఫెసిలిటీతో కూడినటువంటి, అంటే అక్కడే ఉండి చక్కగా వారు ఆ యొక్క ఆహారానికి ఇబ్బంది లేకుండా వారికి భోజనం పెడుతూ వారికి అట్ ద సేమ్ టైం మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడం కోసం ఆ యొక్క బోర్డింగ్ స్కూల్స్ని కూడా వీరు స్టార్ట్ చేశారు. దీంతో పాటు వారు మంచి రైటర్స్ అండి. దే ఆర్ వెరీ గుడ్ రైటర్స్. చక్కగా వారు పుస్తకాలు రాసేటువంటి ఆ యొక్క నైపుణ్యత కలిగినటువంటి వారు జాన్ లివింగ్స్టన్ మరియు ఆయన యొక్క సతీమణి. ఈ విధంగా వారు దేవుని పరిచర్యను వారు చేస్తూ వస్తున్నారు. ఈయన ముఖ్యంగా కాలినడక మీదే ఆయన వెళ్తూ ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి, ఒక ఊరిని మరొక ఊరికి కేవలం కాలినడక మీదే వెళ్తూ గొప్ప సేవను ఆయన చేస్తూ వచ్చాడండి. ఆయన జీవితంలో సుమారు 700 మైల్స్ ఈయన నడుస్తూనే ఆయన పరిచర్య చేస్తూ వచ్చారు. అంటే అప్రాక్సిమేట్గా 965 కిలోమీటర్స్ ఈయన నడుస్తూనే ఆయన దేవుని సువార్తను ఆయన ప్రకటిస్తూ వచ్చారండి. అంత భారం కలిగి వారు ఆనాడు దేవుని సేవ చేశారు. ముఖ్యంగా వారు చేసినటువంటి ఆ యొక్క ఎడ్యుకేషన్ మినిస్ట్రీ, ఆ యొక్క ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్, ఆ యొక్క ఫుడ్ మినిస్ట్రీ కానీ, ముఖ్యంగా ఆ రోజుల్లో ఆ యొక్క 19th సెంచురీలో, ఎర్లీ 19th సెంచురీలో చాలామందిని వేధిస్తున్నటువంటి ప్రమాదకరమైనటువంటి వ్యాధి ఏంటంటే కలరా వ్యాధి అండి. ఆ కలరా వ్యాధి ఆ రోజుల్లో చాలా విస్తృతంగా ఉండేది. ఎంతోమంది దాని బారిన పడి చనిపోతూ ఉండేవారండి. చైనా దేశంలో కూడా ఈ కలరా వ్యాధి అనేది చాలా విపరీతంగా ఉన్నప్పుడు జాన్ లివింగ్స్టన్ గారు అమెరికా దేశానికి ఆయన ఉత్తరాలు రాస్తూ అక్కడి నుంచి మెడిసిన్స్ రప్పించి చైనా దేశంలో కొన్ని క్యాంప్స్ ఏర్పాటు చేసి ఆ యొక్క కలరా వ్యాధిగ్రస్తులకు మెడిసిన్ ఇవ్వడం, వారిని ట్రీట్ చేయడం, ఇలాగా ఒక అద్భుతమైనటువంటి మెడికల్ మినిస్ట్రీ కూడా ఆయన చేశారు. ఎంతోమంది ప్రాణాలను ఆయన కాపాడగలిగాడండి ఈ మెడికల్ మినిస్ట్రీ ద్వారా, ఈ మెడిసిన్ సప్లై చేయడం ద్వారా. సో ఈ విధంగా ఆయన ముందుకెళ్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఈయన కాలినడక మీద ఒక ప్రాంతం మరొక ప్రాంతానికి ఆయన వెళ్తూ ఉన్నాడో ఆయా ప్రాంతాల్లో సేవ చేస్తున్నటువంటి వేరే మిషనరీస్ కూడా ఈయనకి పరిచయం అయ్యారండి. సో ఈయన ఏమనుకున్నాడంటే, మనం అందరూ కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేద్దాం, మిషనరీస్ అందరికీ కూడా కలిపి ఒక కూటమి పెట్టాలి అనే ఉద్దేశంతో మొట్టమొదటిసారి చైనా దేశంలో ఫస్ట్ సినేడ్ మీటింగ్ని ఈయనే ప్రారంభించాడు. షాంఘై అనేటువంటి ప్రాంతంలో 1870లో షాంఘై అనే ప్రాంతంలో ఫస్ట్ సినేడ్ మీటింగ్ ఎవరికి అనంటే చైనా దేశానికి వచ్చి సేవ చేస్తున్నటువంటి ఆ యొక్క మిషనరీస్, రకరకాల దేశాల నుంచి వచ్చి సేవ చేస్తున్నటువంటి ఆ యొక్క మిషనరీస్కి ఆయన మీటింగ్ ఏర్పాటు చేశాడు. ఈ యొక్క మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సేవను ఏ విధంగా చేయాలి, ఈ యొక్క మిషనరీ యొక్క పరిచర్య ఎలా చేస్తే ఫ్రూట్ఫుల్గా ఉంటుంది అనేటువంటి అంశాల మీద కొన్ని గైడ్లైన్స్ ఇస్తూ, కొన్ని రూల్స్ని ఏర్పాటు చేస్తూ, కొన్ని పుస్తకాలను ప్రింట్ చేసి వారికి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉండేవారండి. ఎందుకంటే ఎంతోమంది సేవ చేస్తున్నారు, కానీ ఇది వరకు సేవ చేసిన వారి యొక్క అనుభవాన్ని వారు తీసుకున్నట్లయితే ఒకవేళ
వారి యొక్క గైడ్ లైన్స్, వారు చెప్పినటువంటి ఆ యొక్క మార్గాలు వారు వెళ్ళగలిగితే ఇంకా బాగా వారు పరిచయం చేయగలుగుతారు అనే ఉద్దేశంలో జాన్ లివింగ్స్టన్ గారు ఎంతో రీసెర్చ్ చేసి ఆయన వ్యక్తిగతంగా ఆయన యొక్క పరిచర్య అనుభవం నుంచి, అదేవిధంగా అంతకుముందు సేవ చేసిన వారి యొక్క అనుభవాల నుంచి కూడా అనేక పాయింట్స్ తీసుకుని వాటన్నిటినీ కలిపి కొన్ని పుస్తకాలుగా ఏర్పాటు చేసి వాటిని ప్రింట్ చేసి ఆ యొక్క మిషనరీస్కి డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం ఆయన మొట్టమొదటి మీటింగ్ని ఆయన కండక్ట్ చేశారండి. ముఖ్యంగా అందులో చర్చ్ డిసిప్లిన్ ఏ విధంగా ఉండాలి, చర్చ్ రూల్స్ ఏ విధంగా ఉండాలి, ప్రాముఖ్యంగా ద వే ఆఫ్ డూయింగ్ ద మిషనరీ వర్క్, ఆ యొక్క మిషనరీ వర్క్ని ఏ విధంగా చేయాలి అనేటువంటి అంశాల మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఆ యొక్క పుస్తకాలను రాస్తూ ఎంతోమందికి చక్కని గైడ్ లైన్స్ని ఆయన ఇస్తూ ఉండేవారండి. ఆయన పెట్టినటువంటి ఆ యొక్క గైడ్ లైన్స్ కానీ ఆ రూల్స్ కానీ ఇప్పటికీ కూడా అనేక మంది ఫాలో అవుతున్నారు. ఎందుకంటే ఎంతో ఫ్రూట్ఫుల్గా వారు పరిచర్య చేయగలుగుతున్నారండి. ఆ రూల్స్ని ఎప్పుడైతే వారు ఫాలో అవ్వగలుగుతున్నారో అక్కడ చక్కని ఆ యొక్క రిజల్ట్ వారికి కనిపిస్తుంది. వాటినే ఇప్పుడు నేవీస్ రూల్స్ అని కూడా పిలుస్తున్నారండి. ఈ విధంగా ఆ రోజుల్లో ఆయన ఉన్నటువంటి ఆ కాలంలో ఆయన గొప్పగా పరిచర్య చేస్తూనే ఇంకా ఎంతోమందిని ఆయన ప్రోత్సహిస్తూ వారికి గైడెన్స్ ఇస్తూ వారిని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇదే క్రమంలో 1877లో చైనా దేశంలో ఒక పెద్ద కరువు, భయంకరమైన కరువు వచ్చిందండి. దాన్నే ద గ్రేట్ నార్త్ చైనా ఫెమైన్ అని పిలిచారు. చాలా భయంకరమైన కరువు, ఎంతోమంది అన్నం లేక ఆహారం లేక చనిపోతున్నారు. ఆకలి చావులు భయంకరమైనటువంటి ఆ సిచ్యువేషన్లో జాన్ లివింగ్స్టన్ గారు ఒక ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ని ప్రారంభించి, ఒకటి కాదు ఎన్నో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ని ప్రారంభించి ఆ యొక్క ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ద్వారా అనేక మందికి ఆహారాన్ని అందించే విధంగా ఒక పక్క నుండి అమెరికా నుండి ఫండ్స్ రైజ్ చేస్తూ ఆ యొక్క ఫండ్స్తో చైనాలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రజలకు చక్కని ఆహారాన్ని డిస్ట్రిబ్యూషన్లో ఎంతగానో ఆయన గొప్ప పరిచయం ఆయన చేశారండి. మరి నెక్స్ట్ మరలా 12 years తర్వాత అగైన్ అదే విధంగా చైనా దేశంలో మరొక కరువు వచ్చింది. అప్పుడు కూడా ఈ యొక్క ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ద్వారా ఎంతోమందికి ఆహారాన్ని అందించే విధంగా ఈయన అద్భుతమైనటువంటి పరిచర్యను ఆయన చేస్తూ ఉన్నాడండి. ఆయన జీవితంలో ఒక పక్క ఆ యొక్క మెడికల్ మినిస్ట్రీ చేస్తూ, ఆ యొక్క ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ, ఆ యొక్క స్కూల్స్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ చేస్తూ ఈయన యొక్క ఆలోచన అంతా ఏంటంటే సేవా విధానం ఒక క్రమం ఉండాలి, ఒక డిసిప్లిన్ ఉండాలి, కొన్ని గైడ్ లైన్స్, కొన్ని రూల్స్ ఫాలో అయితే చక్కగా పరిచర్య చేయగలుగుతారు అనేటువంటి ఆ యొక్క ఆశతో ఈయన ఎంతగానో రీసెర్చ్ చేసి ఎన్నో పుస్తకాలు కూడా ఈయన రాయడం జరిగిందండి. దాన్నే ఇప్పుడు నేవీస్ రూల్స్ అని పిలుస్తున్నారు. అప్పట్లో సౌత్ కొరియాలో మొట్టమొదట దేవుని సువార్త చేయడం కోసం వెళ్ళినటువంటి ఆ యొక్క మిషనరీస్ ఎవరైతే ఉన్నారో అప్పటికి సౌత్ కొరియాలో ఎలాంటి పరిచర్య ప్రారంభించబడలేదు. అలాంటి సమయంలో అక్కడికి మిషనరీస్గా వెళ్ళినటువంటి కొంతమంది ఆ యొక్క ప్రెస్బిటేరియన్ చర్చ్కి సంబంధించినటువంటి వారు 1890లో వారు ఏం చేశారంటే జాన్ లివింగ్స్టన్ నేవీస్ గారిని ఒక అతిథిగా వారు ఇన్వైట్ చేశారండి. ఎప్పుడైతే ఒక గెస్ట్గా ఆయన ఇన్వైట్ చేశారో అక్కడికి వెళ్ళారు, సౌత్ కొరియాకి వెళ్ళారు నేవీస్ గారు. అక్కడ 2 weeks ఉండి ఆయన ఏం చేశాడో తెలుసా అండి, అక్కడ ఉన్నటువంటి మిషనరీస్ ఏ విధంగా పరిచర్య చేయాలో, ఏ విధంగా వారు సేవ చేయాలి, ఆ యొక్క మిషనరీ వర్క్ ఏ విధంగా ఉండాలి అనే విషయాల మీద వారికి గైడెన్స్ ఇచ్చి ఆయన రాసినటువంటి ఆ యొక్క పుస్తకాలను వారికి ఇవ్వడం జరిగిందండి. ఆ తరువాత సౌత్ కొరియాలో ఈయన ఇచ్చినటువంటి ఆ యొక్క గైడ్ లైన్స్ కానీ, ఆ యొక్క రూల్స్ కానీ, ఈయన ఇచ్చినటువంటి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ కానీ ఎంతో అద్భుతంగా అక్కడ ఉపయోగపడి ఎంతో గొప్పగా వారు పరిచర్య చేయగలిగారు. ఇప్పటికీ కూడా సౌత్ కొరియాలో ప్రపంచంలోనే అతిపెద్ద చర్చెస్, అక్కడ అతిపెద్ద సంఘాలు అక్కడ ఉన్నాయంటే ఆనాడు వారు చేసినటువంటి గొప్ప పరిచర్య. ఆ పరిచర్య వారు నేవీస్ రూల్స్ ద్వారా వారు చేస్తూ అక్కడ గొప్పగా దేవునికి ఎంతో మహిమకరంగా వారు పరిచర్య చేస్తూ వచ్చారండి. ఈ విధంగా జాన్ లివింగ్స్టన్ గారు ఆయన జీవితంలో సుమారు 40 సంవత్సరాల పాటు ఆయన చైనా దేశంలోనే ఉండి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఒక పక్క ఎవాంజలిజం, దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ, ఎడ్యుకేషన్ మినిస్ట్రీ, ఆ యొక్క ఫుడ్ డిస్పెన్సరీ, ఆ యొక్క ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ని ఏర్పాటు చేశారు. మెడికల్ డిస్పెన్సరీ, మెడికల్ మినిస్ట్రీ చేశారు. స్పెషల్ కేర్ ఫర్ ద గర్ల్ చైల్డ్, ఆ యొక్క గర్ల్ చైల్డ్కి ముఖ్యంగా ఆడబిడ్డలకు చక్కని ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో వారికి ప్రత్యేకమైనటువంటి బోర్డింగ్ స్కూల్స్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా
ఏ విధంగా హౌ టు డూ ద మిషనరీ వర్క్ అనేటువంటి అంశం మీద ఈయన ఎన్నో పుస్తకాలను రాసి అనేక మందికి డిస్ట్రిబ్యూట్ చేసి ఆ విధంగా అద్భుతమైనటువంటి కాంట్రిబ్యూషన్ని ఈయన ఇవ్వడం జరిగిందండి. ఈయన చేసినటువంటి ఆ యొక్క రీసెర్చెస్ ఏంటంటే ముఖ్యంగా చైనీస్ రిలీజియన్స్ మీద ఆయన రీసెర్చ్ చేశారు. వారి యొక్క ఆచార వ్యవహారాల మీద, వారు ప్రార్థించేటువంటి ఆ యొక్క దేవుళ్ళ మీద ఆయన రీసెర్చ్ చేశారండి. ఆ యొక్క స్పిరిచువల్ ప్రాక్టీసెస్ మీద, సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్ ఇన్ చైనా, వారి యొక్క సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్ మీద ఆయన రీసెర్చ్ చేశారు. ఇంకా మనం గమనించినట్లయితే స్పిరిట్ పొసెషన్స్ మీద, ఆ యొక్క డీమోన్ డ్రైవ్అవుట్స్ మీద, ముఖ్యంగా హౌ టు డూ ద మిషనరీ వర్క్ అనేటువంటి అంశం మీద, ఇలా అనేక అంశాల మీద ఆయన రీసెర్చ్ చేసి ఒక పక్క దేవుని సువార్తను ప్రకటిస్తూనే, కాలినడకన ఆయన తిరుగుతూనే మరొక పక్క రీసెర్చ్ చేస్తూ అనేక పుస్తకాలను రాస్తూ ఎంతోమంది యవ్వనస్తుల్ని ప్రేరేపిస్తూ ఆయన ఆ యొక్క సువార్తను ముందుకు తీసుకెళ్తూ వస్తున్నారండి. ఈ యొక్క నేవీస్ రూల్స్లో కొన్నిటిని మనం విందామండి. అందులో ముఖ్యంగా ఆయన చెప్పినటువంటి ఆ యొక్క రూల్స్లో మనం కొన్ని అంశాలు మనం ధ్యానించుకుందాం. ముఖ్యంగా మొదటిది ఏంటంటే, ఈ యొక్క మిషనరీస్ ఎవరైతే వారు సేవను చేస్తున్నారో, ఆ యొక్క సోషల్ వర్క్ చేసేటువంటి, ఆ యొక్క సేవ చేసేటువంటి ఆ యొక్క మిషనరీస్ వారు సెల్ఫ్ సఫిషియెంట్గా ఆ యొక్క సంఘాన్ని, ఆ యొక్క మిషన్ని వారు ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి ఆ యొక్క ఆలోచన కలిగి ఉండాలని చెప్పి ఈయన చెప్తూ ఉండేవారండి. ఆ యొక్క సెల్ఫ్ సఫిషియెంట్గా అంటే మొదట్లో ఆ యొక్క లండన్ మిషన్ సొసైటీ వారు కానీ లేదా మరొకరు కానీ సహకారం అందిస్తారు. ఆ తర్వాత ఆ యొక్క చర్చ్ని, ఆ యొక్క సంఘాన్ని, ఆ యొక్క పరిచర్యను సెల్ఫ్ సఫిషియెంట్గా ముందుకు వెళ్ళే విధంగా వారు చేయాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉండాలని చెప్పి ఈయన చెబుతూ ఉండేవారు. రెండవది ఏంటంటే, ఎవరైతే ఆ యొక్క మిషనరీగా వారు పరిచర్య చేస్తున్నారో వారు చేస్తున్నటువంటి ఆ యొక్క పరిచర్యను సహకరించే విధంగా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ని ప్రారంభించమని కూడా ఈయన చెబుతూ ఉండేవారండి. ఈ ఇన్స్టిట్యూషన్స్ని వారు డెవలప్ చేస్తూ ఈ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా ఆ యొక్క పరిచర్యను ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆలోచన కలిగి ఉండాలని చెప్పి కూడా ఈయన చెబుతూ ఉండేవారు. ఆ యొక్క ఏదైతే ఇన్స్టిట్యూషన్స్ వారు ప్రారంభిస్తారో ఆ ఇన్స్టిట్యూషన్స్ అనేవి వీరు చేస్తున్నటువంటి ఆ యొక్క మిషనరీ పరిచర్యకు ప్రోత్సాహకరంగా ఉండాలి అని చెప్పి ఆయన చెబుతూ ఉండేవారండి. ఇంకా ఆయన చేసినటువంటి ఆ యొక్క రూల్స్ లేదా గైడ్లైన్స్లో ఇంకా ఏమున్నాయంటే, ఆ యొక్క సేవకులకు, ఎవాంజలిస్ట్కి మొదట్లో మనం ట్రైనింగ్ ఇస్తాం, ప్రారంభంలో వారిని ప్రోత్సహిస్తాం, కానీ ఆ తర్వాత వారు అక్కడ సంఘాన్ని ఏర్పరిచి ఆ సంఘం ద్వారా వారు పోషింపబడుతూ వారి తర్వాత కూడా ఆ యొక్క చర్చ్, ఆ యొక్క మినిస్ట్రీ అనేది ముందుకు వెళ్ళే విధంగా వారు దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి ఆలోచనలు, ఇంకా అనేకమైనటువంటి ఆ యొక్క గైడ్లైన్స్, ఆ యొక్క రూల్స్ని ఆయన ఏర్పాటు చేసి ఆ రోజుల్లో అనేక మంది సేవకులకు ఆయన ఇవ్వడం జరిగిందండి. ఈ విధంగా ఆయన జీవితంలో 40 సంవత్సరాల పాటు ఆయన చైనా దేశంలోనే ఉండి పరిచర్య చేశారు. ఆ తర్వాత సడన్గా అక్టోబర్ 19వ తారీఖు 1893లో ఆయన సడన్గా, అంటే ఆ రోజు ఆయన పరిచర్య చేసి ఇంటికి వెళ్ళి పడుకున్నారు. ఆయన పడుకున్నటువంటి ఆ యొక్క నిద్రలోనే ఆయన చనిపోయారండి. సో అక్టోబర్ 19th, 1893లో ఆయన ప్రభువునందు నిద్రించారు. ఈ విధంగా జాన్ లివింగ్స్టన్ నేవియస్ ఆయన కాలంలో మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే కేవలము 21 సంవత్సరాలకి ఆయన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నారు. ఆ తర్వాత 3 సంవత్సరాలకి ఆయన ఆ యొక్క థియోలాజికల్ ఎడ్యుకేషన్ని పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత వెంటనే ఆయన ఆ యొక్క సువార్తను ప్రారంభించాడండి. సుమారు 45 సంవత్సరాలు, అంటే ఆయన జీవితంలో ఎక్కువ కాలం ఆయన దేవుని సువార్తకు మరియు ఎడ్యుకేషన్కి ఆయన ఇవ్వడం మనం చూస్తున్నాం. ఈయన చనిపోయిన తర్వాత ఈయన భార్య అయినటువంటి హెలెన్ కోన్ ఈయన చేస్తున్నటువంటి ఆ యొక్క పరిచర్యను ఆమె ముందుకు తీసుకెళ్లారండి. ఇదండి దైవ సేవకుడైనటువంటి జాన్ లివింగ్స్టన్ నేవియస్ గారి యొక్క జీవితం. రేపటి రోజున మరొక మిషనరీ జీవితాన్ని గురించి మనం ధ్యానించుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.